అది పట్టుకో जत्ता धरिए वाले ఇటీవల విజయనగరంలో జరిగిన 12వ రాష్ట్ర స్థాయి టేక్వాండో ఛాంపియన్షిప్లో మన నంద్యాల నుండి టేక్వాండో వారియర్స్ క్లబ్ ద్వారా మేము పాల్గొనడం జరిగింది. 22 మంది స్టూడెంట్స్ రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నాము. అందులో 3కి గోల్డ్ మెడలు, 3కి సిల్వర్ మెడలు, 6 మందికి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే ఈ నెల 15, 16, 17 తేదీ తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలో జరిగిన జాతీయ స్థాయి టైక్వాండో పోటీలో కూడా అక్కడ కూడా మన క్రీడాకారులు మంచి అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించి అక్కడ కూడా 3కి గోల్డ్ మెడలు, 2కి సిల్వర్ మెడలు, అలాగే 7 మందికి బ్రాంజ్ మెడలు సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయం సాధించడానికి కూడా మేము మా పిల్లలు ఎంతో తల్లిదండ్రులు కూడా దానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే అన్ని వేళలా మాకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కానీ ఫైరోజ్ సారు, మన మంత్రివల్లి ఫారూక్ సార్ గారు మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఏ విధమైన సహాయక సాధన కానీ వాళ్ళు ప్రజెంట్ అందించేవారు. నేను ఈ శుభ సందర్భంగా నేను వాళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇలాగే మాకు ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే ఇంకా మేము ఫ్యూచర్లో ఇంకా ఎన్నో అద్భుతమైన విజయాల్లో మా క్రీడగా సాధిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశాలను మమ్మల్ని ఇంత పిల్లలు ఎంకరేజ్ చేసినందుకు కూడా నేను సార్ వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నంద్యాల నుంచి 22 మంది టైకాండోలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే మన నేషనల్ ఫస్ట్ స్టేట్ లెవెల్లో 3 గోల్డ్ మెడల్, 3 సిల్వర్, దాని తర్వాత 6 బ్రాంజ్ గెలిచారు. ఇంకొకటి గద్వాల్లో జరిగిన జాతీయ స్థాయి దాంట్లో కూడా 3 గోల్డ్, 2 సిల్వర్, 7 బ్రాంజ్ గెలిచారు. అందరికీ యువర్ పార్టిసిపేట్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మేమందరం కానీ గవర్నమెంట్ కానీ మీ అందరికీ, ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఖచ్చితంగా మేము స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్ చేస్తాము. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ బాగుండాలా, మీరు ఇంకా ఇట్లానే ప్రాక్టీస్ చేసి ఇంకా ఇంటర్నేషనల్ కూడా మీరు గెలవాలని కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. గ్రామంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని కుల సంఘాలను, యూనియన్లను అందరినీ ఆహ్వానించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 6 మాసాలుగా చిన్నపెంటలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రెగ్యులరైజేషన్ గురించి ఒక న్యాయవాది హైకోర్టులో అప్పీల్ చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా, నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి
డబ్బులు చెల్లించకుండా నివాసం ఉంటా ఉన్నారు. దీన్నంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, జరుగుతున్నటువంటి విషయాలు స్ట్రీట్ సర్వే చేయించి దీన్ని అదనం భారం మోపాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి డబ్బులు కట్టించుకొని ఎవరు నివాసం ఉంటున్నారో వారందరికీ కూడా నివాసాలు ఉపజెప్పాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం సర్వే చేయడం మొదలుపెట్టింది. సర్వే చేయడం వల్ల ఎక్కడే కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రజలు భయాందోళన చెందుతూ ఉంటే దాదాపుగా 60 సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి వారందరూ కూడా భయాందోళన చెందుతూ ఉంటే వాళ్ళకు ఒక అభయం ఇవ్వడం కానీ, మీకు రెగ్యులరైజ్ చేస్తామని కానీ, మీకు ఏ విధమైన హామీ ఇవ్వకుండా ఈరోజు 6 మాసాల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 21 జీవో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 40 జీవోని తీసుకొచ్చి అది క్లియర్గా లేదు 21 జీవో అని చెప్పి ఆ రోజు నాయకుల అలసత్వం వల్ల ఆ జీవోను పరిగణలోకి తీసుకోకుండా ఇక అమలు జరగకుండా ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆ జీవోను ఎక్కడే కానీ ఉపయోగించుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటాలు జరిపిన సందర్భాలు మనం చూడలేదు. కాబట్టి నేను వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో ఈ సమస్యలు తీరాలంటే గ్రామ పంచాయతీ చేయడమే ఒక మార్గం అని చెప్పి ఆలోచించి 6 మాసాల్లోనే దీన్ని ముందుగా ఈ యొక్క భూమి 1960 సంవత్సరంలో ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నటువంటి భూమి ఇరిగేషన్ శాఖకు ఒప్పజెప్పడము, ఇరిగేషన్ శాఖ పరిధిలో దాదాపుగా 3-4 వేల గృహాలు ప్రభుత్వం చేత నిర్మించబడి, క్వార్టర్లు నిర్మించబడి ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది. దాదాపు 1960 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలామంది ఈ ప్రాజెక్టులలో లక్షలాది వేలాది మంది ప్రాజెక్టులో కూలీలుగా పనిచేసినటువంటి వారు ఎంతోమంది ఉద్యోగాలలో పనిచేసినటువంటి వారు ఎంతోమంది, వారందరూ కూడా ఈ యొక్క డ్యామ్ కట్టే సమయంలో దీంట్లో పనిచేసిన వారే. వారందరికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే గృహాల్లో నివసిస్తున్న వారందరికీ కూడా ఆ రోజు రెగ్యులరైజ్ చేస్తామని ఒక జీవో తీసుకురావడం, ఆ రెగ్యులరైజ్ చేయకుండా మళ్ళీ మధ్యలోనే వదిలిపెట్టడం వల్ల నేను 2019 సంవత్సరంలో ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఒక జీవోని తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా పంచాయతీ చేసిన తర్వాత దీన్ని రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచనతో స్ట్రీట్ సర్వే మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఎలక్షన్ రావడం, మధ్యలో ఆగిపోవడం జరిగింది. దాన్ని అలసుగా తీసుకొని ఈ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఉన్న పంచాయతీ 40 జీవోను రద్దు చేసి మళ్ళీ వీటికి ఉన్నటువంటి హక్కులను రద్దు చేసి మళ్ళీ పాత జీవోనే అమల్లో ఉండే విధంగా ఇరిగేషన్ శాఖకు ఈ భూమిని బదలాయించడం జరిగింది. కాబట్టి ఈరోజు రెగ్యులరేషన్ చేయాలంటే ప్రభుత్వానికి ఏమాత్రం హక్కులు లేవు, మళ్ళీ మొదటికి వచ్చింది. కాబట్టి ప్రజల్లో ఆ రోజేమో బుట్టా రాజశేఖర రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో, వాళ్ళ సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎన్నో మార్లు నేనే పట్టాలు ఇప్పించాను, 2500 మందికి పట్టాలు ఇప్పించాను, క్వార్టర్స్లో నివసిస్తున్న వారికి కూడా పట్టాలు ఇప్పించానని చెప్పిన పెద్ద మనిషి ఆయన ఈరోజు ఆయన నోటీసులు కూడా ఇప్పించారు. వాస్తవం కాదని అడుగుతా ఉన్నా.
అదే పెద్ద మనిషి పట్టాలు ఇప్పించిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ నోటీసులు కూడా తనే ప్రభుత్వం చేత నోటీసులు కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది అంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య కాదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈరోజు రెగ్యులరైజేషన్ పేరుతో స్ట్రీట్ సర్వే ఒక దిక్కు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏమో కలెక్టర్ ఆధీనంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ ప్రైవేట్ సైన్యం ఎమ్మెల్యే అనుమాయులు ఏ విధంగా సర్వే చేస్తారని నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తూ ఉన్నా. భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మీకు ఒకరెవరికి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి గమనించి మీకున్నటువంటి ప్లాట్లను వాళ్ళకు ఉన్నటువంటి ప్లాట్లను లాక్కొని వారు ఏ విధంగా అయినా సరే డబ్బులు ఇస్తే ఆ ప్లాట్లను మీకు ఒప్పచెప్తాం, లేకపోతే మీ పేరు మీద రెగ్యులరైజేషన్ చేయిస్తాం తప్ప చేయమని ఒక ప్రైవేట్ సర్వే రూపంలో ఈరోజు మనుషులను ఇక్కడనే పెట్టి తన అనుమానాలను పెట్టి సర్వే చేయించడం జరుగుతూ ఉంది. నేను ప్రభుత్వం ఉండి నిద్రపోతూ ఉందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాను. కలెక్టర్ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇటువంటి వాళ్ళను మీరు జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. పుటా రాజశేఖర రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఏ విధంగా మీరు ఇటువంటి ప్రైవేట్ సైన్యాల ద్వారా మీరు సర్వే చేయిస్తారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, నిలదీస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ రోజు మా ప్రభుత్వ హయాంలో ఈ సున్నిపేటను పంచాయతీగా చేయడమే కాకుండా ఆ రోజు గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఈ గ్రామంలో 4 గ్రామ సచివాలయాలు, 72 మంది వాలంటీర్లు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు 52 మంది సచివాలయ ఉద్యోగులు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి పాలన ఇచ్చాం. అదేవిధంగా ట్యాంకులు, వాటర్ ట్యాంకులు లేకపోతే అసెంబ్లీలో అడిగితే వెంటనే ఆ రోజు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆ రోజు ఈ నీటి కొరతను కూడా తీర్చాం. ఆ రోజు ఎన్నో రకాలుగా నాడు నేడు ద్వారా స్కూళ్ళను డెవలప్మెంట్ చేశాం, కాలేజీలను డెవలప్మెంట్ చేశాం. అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ను డెవలప్ చేశాం. అన్ని రకాలుగా మేము అభివృద్ధి చేశాం. శ్రీశైలాన్ని కూడా అభివృద్ధి చేశాం. అక్కడ కూడా సచివాలయం తీసుకొచ్చాం. అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఈరోజు బ్రహ్మాండమైన కాటేజీలు తీసుకొచ్చాం. ఎప్పుడు చేయనటువంటి విధంగా రోడ్లను వేసాం. అదేవిధంగా నీళ్ళ వసతి కల్పించాం. ఇక్కడ కూడా శ్రీశైలంలో 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్న సందర్భాలు చూసాం. అది పోయి 2 రోజులకే నీళ్ళు ఇచ్చే విధంగా బ్రహ్మాండమైనటువంటి పాలన అందించాం. ఆ రోజు వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వంలో హయాంలో చేశాం. కాబట్టి ఈరోజు ఎవరైతే భయపడతా ఉన్నారో మీ ప్లాట్లు మీకు కాకుండా పోతాయని, మీ ఇల్లు మీకు కాకుండా పోతాయని ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఆ రోజు 1960 ఇంజనీర్లుగా, ఆ రోజు కూలీలుగా, ఆ రోజు చిరుద్యోగులుగా, గ్రూప్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి వారు, ఆ రోజు డ్యామ్లో రిటైర్డ్ అయినటువంటి వారు, అసూలు బాసిన వారు ఎంతోమంది, వాళ్ళ కుమారులు ఈరోజు అదే క్వార్టర్లో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ఒక భాస్కర్ మూర్తి అని చెప్పి రెసిడెంట్ ఇంజనీర్ ఒక పాపం భయాందోళనకు గురై ఈరోజు నీ మీటింగ్కి వస్తే కూడా నా క్వార్టర్ని ఏమన్నా లాక్కుంటారనే భయంతో ఈరోజు మీటింగ్ కూడా రాలేని పరిస్థితులు ఈరోజు ఈ యొక్క సున్నిపేట గ్రామంలో చూస్తూ ఉన్నాం. ఎవరు భయాందోళన చెందకూడదు. మీరంతా ఈరోజు హైకోర్టు ద్వారా ఏదైతే ఒక న్యాయవాది తీసుకొచ్చాడో, దీని వల్ల సర్వే చేయమని తీసుకొచ్చాడో, మీరు సర్వే చేసినా, ప్రభుత్వం లేకపోతే సర్వే చేయకపోయినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా మీకు అండగా నిలబడడం కోసం ఈరోజు మీటింగ్ పెట్టాను. మీరు ఎవరు భయపడవద్దు, నేనున్నా. ఎంత ఖర్చైనా సరే ఈ సుప్రీంకోర్టు వరకైనా పోయి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది అని కూడా మీ అందరికి సవినయంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు భయాందోళన వద్దు, నిశ్చింతగా ఉండండి. మీ ఇల్లు మీకు ఇప్పించే బాధ్యత నాది. మీరు ప్రభుత్వాన్ని మెడలుంచుతాం. ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఇవ్వకపోతే రేపు ఎవరు గృహాల్లో నివసిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క గృహాల్లో నివసిస్తున్న వారిని ఎవరిని బెదిరించి కానీ ఇంకో విధంగా లాక్కోవాలని ప్రయత్నం చేయడం కానీ జరిగితే మా యొక్క నిరసనను తెలియజేస్తాం. తప్పకుండా ఈ ఎమ్మెల్యే అనుచరులను అడ్డుకుంటాం. అది అంటే ఎమ్మెల్యే ఏమేమి పనులను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవరైతే గృహాల్లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులను, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలను రాష్ట్రంలో రాక్షస పాలన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
పచ్చి అబద్ధాలు చెప్పి దగా చేసి మరి ఎస్సీలు నా బిడ్డలని చెప్పి డాక్టర్ సుధాకర్ గారు కరోనా వచ్చినప్పుడు ఏమని అడిగాడయ్యా, కిట్లు లేవు అని చెప్పాడు. కిట్లు లేవని చెప్తే ఆయనను నడినోటి మీద బట్టలు ఇప్పదీసి ఆయనకు హత్యకు గురి చేస్తారు. మరి దళితులు ఎంతమంది, ఎన్ని వందల మంది ప్రాణాలు అర్పించారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, ఒక కేసు లేదు. ఎంతమంది మానభంగాలు జరిగినాయి, ఎంతమంది మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గూండాలు దళితుల భూములు ఆక్రమించుకున్నారు. మరి దళితుల ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే, దళిత వాడలకు ఇస్తే వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి దళితుల వాడలను అభివృద్ధి చేయకుండా వారిని మరి అట్టడుగు పాలు చేసినావు. మరి అందుకు గుణంగానే ప్రజలంతా నీకు 11 సీట్లు ఇచ్చి నిన్ను పంపించినారు. జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు ఇప్పటికి కూడా రఫా రఫా అంటావు. జీపు కింద పడి ప్రాణం పోయినా కూడా దిగి కళ్ళతో కూడా చూడవు. ప్రజలంటే అంత లెక్కలేదు నీకు. మళ్ళా నువ్వు ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు. ఎవరికి చేసినవయ్యా నువ్వు 5 ఏళ్ల పరిపాలనలో? ఒక్క ఎస్సీల కన్నా, ఒక్క దళితుల కన్నా మరి ఏమైనా చేశావా? ఒక్క సర్పంచ్ కన్నా మర్యాద ఇచ్చావా? ఎమ్మెల్యేలకు మర్యాద ఇచ్చావా? ఎంపీలకు మర్యాద ఇచ్చావా? దళితులకు ఏమైనా కోట్ల ఫండ్స్ ఇచ్చావా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన, ప్రధానమంత్రి ఇచ్చిన ఫండ్స్ ను కూడా దళితుల వాడలకు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మరి సంక్షేమ పథకాలను కూడా దళితులకు అందకుండా చేశావా లేదా? మరి ఆనాడు దళితులకు మరి ప్రతి ఇల్లు కట్టుకునే దానికి పక్కా గృహాలు ఇచ్చావు. ఏమన్నా ఎన్ని లక్షలు కట్టించావు నువ్వు? ఇల్లు ఏమన్నా దళితులకు కట్టించావా? ఉద్యోగాలు ఇచ్చావా? ఉద్యోగాలన్నీ పీకి పాడేసినావు దళితులకు లేకుండా. మరి ఈ రోజు మళ్ళా నువ్వు కల్లిపల్లి మాటలు చెప్పి ప్రజల్లోకి రావాలి, ప్రజలను మోసం చేయాలి. నువ్వు ఎంతమందిని రాష్ట్రంలో ఒక వర్గం కాదు, ఎస్సీ వర్గం కాదు, బీసీ వర్గం కాదు, మరి ఒక కులం కాదు, మైనార్టీలకు 1,00,000 రూపాయలు ఇస్తాను పెళ్లి కాలు అని చెప్పి మోసం చేశావు. మరి బీసీలను బీసీ బిడ్డలంటావు. మరి రైతులకు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నావా? ఒక్క ప్రాజెక్టుకైనా చంద్రబాబు నాయుడు గారు 2014లో 12,900 ఇవన్నీ కూడా శేషారెడ్డి గారు ఇచ్చినది. పొద్దున వచ్చినాడు, మధ్యాహ్నం వరకు ఆయన స్వయాన కూర్చొని తహసీల్దార్తో పాటు వచ్చి, సర్వేయర్తో పాటు వచ్చి కొంత ఆయన్నే కొలిపించిన తర్వాత వంట వండిన తర్వాత మా అందరితో పాటు కూర్చొని మధ్యాహ్నం భోంచేసి సాయంత్రం పట్టాలు మాకు ఇచ్చిపోవడం జరిగిందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇక్కడేమి గమనించాల్సింది మనం ఎప్పుడు డెవలప్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏమంటే ప్లాట్లు ఇవ్వడం అనేది కాదు. ప్లాట్ ఇచ్చేటప్పుడు పర్సనల్ గా ఉండి కొలత కొలిపించి 1955లోనే ఎస్సీ కాలనీలో వంట వండించి అందరితో పాటు భోంచేసి ఇవ్వడం, అది మనం చూడాల్సింది. 1950-60కి ఈరోజు మనం గమనిస్తే మన దుర్గమ్మ కూడా ఉంది, మహిషాసుర మర్దిని. సంజీవ్ రెడ్డి తాత జ్ఞాపకార్థంగా చిన్న వయసులో చనిపోతే జ్ఞాపకార్థంగా శేషారెడ్డి తాత కట్టించిన గుడి జయరాం పోయి చూడాల మహిషాసుర మర్దిని. ఎందుకంటే ఎక్కడ చూసిండవు, ఎందుకంటే పెద్ద చాలా ఎత్తు గోపురం, చాలా ఎత్తు ద్వారం, చాలా ఎత్తు బిల్డింగ్, మామూలు గుడి కంటే కూడా ఎక్కువ బిల్డింగ్. ఎందుకు అనంటే ఆ కాలానికి సహజంగా ఎస్సీలకు గుడి చిన్నగుండి ప్రతి ఒక్కరు వంగిపోతున్నారు. మనిషి ఎప్పుడు ఆత్మాభిమానంతో బ్రతకాల, తల ఎత్తుకొనే తిరగాలని ఆ రోజు 60-70 సంవత్సరాల క్రితం ఈ రోజు కూడా నిదర్శనం. మహిషాసుర మర్దిని గుడి పేరు
ఎస్సీ కాలనీ దుర్గపేట బేతంచెర్లో ఉంది. ఎవరైనా చూసినట్లయితే ఈ రోజు మోడర్న్ డే, ఈ రోజు మనం మాట్లాడంగా ఒక గొప్ప ఫంక్షన్ హాల్ కు ద్వారం ఎంత ఉంటుందో అంత హైట్ లో కట్టడం జరిగింది. దీని నుంచి మనం నేర్చుకునేది ఏమి? ఆ కాలానికే కుల మతాలకు అతీతంగా మనమందరం కూడా సమానము అనే ఒక భావన తనకు ఉండేది కాదు, 10 మందికి ఇప్పించడానికి ప్రయత్నం చేసినాడు అనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం. అదేవిధంగా ప్యాపిలికి పోయినాం టౌన్కు. ప్యాపిలికి పోతే పాత మెంబర్ చనిపోయినాడు పాపం. నేను ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ఉన్నాడు, ఎర్రన్న ఆయన పేరు. ఎటువంటి మెంబర్ అంటే అప్పటికే 90 చిల్లరేంటి ఎర్రన్న, రంగన్న కాదు ఎర్రన్న, పాత మెంబర్ బా. కరెక్ట్, నువ్వు చెప్పే రంగన్న కాదు, నువ్వు చెప్పే రంగన్న ఉన్నాడు. ఆయన చనిపోయిన ఎర్రన్న 92 ఏళ్ళు పాప. ఇప్పుడే అద్దాలుండి ఒక పక్క ప్లాస్టిక్ తిరిగిపోయింది, తాడు కట్టిండ, నాకు బాగా గుర్తు. ఆయన చెప్పినాడు అనమాట, ఎస్సీ కాలనీ ప్యాపిలికి పోతే ఈ ప్లాట్లన్నీ కూడా శేషారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన స్వయాన వచ్చి మాకు ఇచ్చిపోయిన ప్లాట్లు అని చెప్పి ప్యాపిలి టౌన్. మనం ఎప్పుడు కూడా బేతంచెర్లలో చాలా లిమిటెడ్ గా 50 సంవత్సరాలు అధికారం అనేది చూడక, స్థానికుడు ఎమ్మెల్యేగా లేక, మనకు అసలు ఈ ఎమ్మెల్యే అనే ఒక పదవి అనేది ఎక్కడ ఉందనేది కూడా ఇక 50 సంవత్సరాలు బ్రతికిన అంతేనా? బేతంచెర్లలో 50 కదప్పా. 1955లో తాత ఎమ్మెల్యేగా ఉన్నాడు 62 వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం 2014లో. కాకపోతే పక్క గ్రామాలలో కూడా పెద్ద చేసిన మంచి పనులు అనేది ఈ రోజుకి కూడా గుర్తు పెట్టుకున్నారు అనేది ఒకటి మనం గమనించాల్సింది. ఒక గొప్ప చక్రవర్తి, ప్రపంచానికే ఒక గొప్ప చక్రవర్తి ఎవరు? అలెగ్జాండరు చిన్న వయసులోనే అప్పటికి అందరికీ తెలిసిన ప్రపంచం అనేది ఏదైతే ఉందో మొత్తం భారతదేశం వరకు వచ్చి మొత్తం ప్రపంచాన్ని అంతా జయిస్తాడు. అయితే చిన్న వయసులో చనిపోతాడు. చనిపోయేటప్పుడు చివరకు ఆయన ఏమంటాడంటే, నా చేతులు ఇట్లా చనిపోయినప్పుడు 2 చేతులు పైకి పెట్టి కూర్చోండి అంటాడు. ఇదేం కోరిక ఇదని అడిగితే ఆయన చెప్పిన దానికి అర్థం, ఈ భూలోకంలోకి మనం వచ్చేటప్పుడు తెచ్చేది ఏమీ లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమి లేదు, మనల్ని గుర్తుపెట్టుకునేది మనం మిగిలించిపోయేది. నేను కూడా ఒకసారి తాత చేసిన మంచి కార్యక్రమాలంతా ఆలోచిస్తూ ఈ మార్గంలో మనం కూడా ఈ గ్రామం ఏదైతే ఉందో, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతము ఈ గ్రామము మనకిచ్చిన జీవితం వల్లనే కదా మనం ఇంత మటుకు సుఖంగా ఉంటుండేది. తిరిగి మనం కూడా మళ్ళా సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా అని మా అందరు కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా తాత వలన, తాత చేసిన దాన ధర్మాల వలన మనసులో నిలబడిపోయింది. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఈ బిల్డింగులు కట్టాలంటే ఎంత కష్టం అనేది సహజంగా ఎవరైనా కానీ మనము కనుక్కుంటాం. నాకు ఓ సంవత్సరం కింద ఇంకా బాగా అర్థమైంది. ఎందుకు తెలిసిన సుగ్రెడ్డి, మా ఇంట్లో పాత ఇంట్లో చూసినావు కదా, పాత ఇంట్లో ఏదైతే ఉందో రిపేర్ చేయాల్సి వచ్చింది. రిపేర్ చేయాల్సి వస్తే రాతి కట్టడము అట్లే కట్టాలా అని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక్క రాయి ఎంత ఖర్చు వచ్చింది తెలిసిన? ఇంచుమించు 300 రూపాయలు. 300 రూపాయలు ఒక్కొక్క రాయి.